హలో హాయ్ అండి, వెల్కమ్ టు రామకృష్ణ వ్లాగ్స్. ఈరోజు మా కాకరకాయ చెట్టు, దొండకాయ చెట్టు అన్ని కాయలు చూసి కోసేద్దాం రండి. కొన్ని రోజుల నుంచి అసలు ఏ చెట్టుకి కాయలు కోయలేదు. అయితే చాలా రోజుల నుంచి కోయలేదండి అసలు చెట్టుకి కాయలు కానీ ఏం కానీ. ఈరోజు మన చెట్టుకి నిమ్మకాయలు, అలాగే దొండ చెట్టుకి దొండకాయలు ఉన్నాయి, కోసేద్దాం. అది ఏ సైజులో పెరుగుతాయో, కోత టయానికి వచ్చేసరికి ఎన్ని కాయలు అవుతాయో చూపిస్తాను. చూడండి, ఇంకో ఆ చివరి కాయ చూపించాను కదా, అవి 3 కాయలు అయ్యాయి. ఇంకా ఉన్నాయి, అది అక్కడ చివరి ఉంది చూడండి. అసలు అది మామూలుగా లేదు కాయ. అది అందుకదే పడిపోతూ కొమ్మలు తట్టుకొని ఆగిందనమాట. చూడండి, అది తీయడానికి ట్రై చేస్తున్నాను కానీ ముళ్ళు చాలా గుచ్చుకుంటున్నాయి. అయ్యో బాబోయ్, కింద పడిపోయింది. అబ్బా, చేతికి ముళ్ళు గుచ్చుకుందండి, మామూలుగా గుచ్చుకోలేదు. చూడండి, ఇగో కింద పడింది. ఈ కాయ అయితే చాలా బాగుంది, కలర్ కానీ అలాగే కాయ మీద ఎలాంటి మచ్చలు కానీ లేదంటే షేడ్స్ కానీ ఏం లేవు, బాగున్నాయి. చూడండి, 4 కాయలు అయితే అయ్యాయి నిమ్మకాయలు. ఇంకా మామూలుగా అయితే ఇంకా ఎక్కువే వస్తాయండి కాయలు, కానీ నేను తొందరగా కోసాను అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. 4 అయితే అయ్యాయి, కానీ చెట్టు మీద ఇంకా ఉన్నాయన్నమాట. రండి, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే వర్షాకాలంలోనే డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కువగా పడతాయి అన్నమాట చెట్లకి. కానీ ఇప్పుడు వర్షాకాలం కాదు కదండి, చలికాలం. సో చలికాలంలో కాయలు కానీ పూతలు కానీ ఏమీ ఉండవు. అందుకని చెప్పేసి ఇప్పుడు కాయలు లేవు. చెట్టు అయితే మాత్రం బాగా పెరిగింది. ఇంకా రండి, దొండ చెట్టు అయితే చూసి కాయలు కోద్దాం. చూడండి, ఇక కిందకు వెళ్ళి కాయలు మొత్తం కలెక్ట్ చేయాలన్నమాట, కొయ్యాలి. చూడండి, దొండ చెట్టు ఎండిపోయింది, పక్కన అయితే బాగానే ఉంది. కొత్త కొమ్మలన్నీ వచ్చి పాత కొమ్మలు ఎండిపోతుంటాయి కదా, సో అలా అనమాట. లేదు దీనికి ఒక మంచి మందు ఉందంటే కొంచెం కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా అయితే వాడతాను ప్లీజ్. నేను దొండకాయలు కోయడానికి అయితే చాలా 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 కష్టపడ్డానండి. ఎందుకంటే నెత్తనంతా అసలు అదిగో ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఈ కనిపిస్తున్నాయి కదా ఎండిపోయిన ఆకులు, అవన్నీ నెత్తన పడుతూ చిరాగ్గా, మళ్ళీ చీమలు కూడా నెత్తన పడుతూ తాపుకోక చీమ కొడుతూ ఉందండి. అయితే నాకైతే తొందరగా వీడియో కోసం తప్పలేదు అనిపించింది. నాకు స్పీడ్ మోడ్లో పెట్టి మీకు ఎడిట్ చేసి పెట్టానండి వీడియో. అయితే కోయడానికి టైం అయితే పట్టింది. చూడండి, కాయలు అయితే చాలా ఉన్నాయి కోయడానికి, కానీ వాటిల్లో కొన్ని ఉన్నాయి, పిందెలు ఉన్నాయి అన్నమాట. ఆ పిందెలు కోయకూడదు కదండి, అందుకని పెద్దవి పట్టుకు కోస్తున్నాను. అయితే దొండకాయలు మాత్రం 1/2 kg రావచ్చేమో, ఒకవేళ వస్తే 1/2 kg వస్తాయి. అవి బాగా కష్టపడి కోసి కూర వండితే ఇంత కూడా రాదండి, ఇంత కొంచెం కూడా రాదు. అండి, పైనకి పోయి చూద్దాం. పైన కాయలు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, కింద నుంచి మనకి కనిపించలేదు, పైన ఉన్నాయి కాయలు. అలాగే ఇక్కడ చూడండి, వరుసగా 4-5 కాయలు ఇలా ఉంటాయి అన్నమాట. దొండ చెట్టుకి ఆకుల మధ్యలో కాయలు కనపడవు. చూడండి, చూపిస్తాను. కింద నుంచి చూస్తే అసలు నాకు ఈ కాయలు ఏం కనిపించలేదు. ఒక 1/2 kg రావచ్చు అనుకున్నాను, కానీ ఇంకా ఎక్కువే వచ్చేటట్టున్నాయి. చూడండి, కాయలు అయితే చాలా ఆకుల మధ్యలో కనిపించలేదన్నమాట. నా చేతిలో ఉన్న కాయ ఒకటి కింద పడిపోయింది. సో అంటే చాలా రోజుల తర్వాత ఇప్పుడే నేను కోయడం దొండకాయలు. మీ చెట్టే కదండి, మీరు ఎందుకు కోయలేదని మీరు అడగచ్చు. కానీ ఎందుకంటే మా దొండ చెట్టుకి ప్రతి ఒక్కరు వచ్చి జ్వరం వచ్చిందండి, ఇక కాయలు కావాలి, దొండకాయలు కావాలి, జ్వరం వచ్చింది, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, వేపుడు కూరలు తినమని చెప్పారు అని చెప్పి, లేదంటే పేషెంట్లు మా ఇంట్లో ఉన్నారు, ఏ దొండకాయలు ఇవ్వమని చెప్పి ప్రతిరోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఎవరో ఒకరు వచ్చి కాయలు కోసుకొని పోతూ ఉంటారనమాట. సో ఏం అనలేం కదా, అందుకని చెప్పేసి ఇంకా సరే అని వాళ్ళ దగ్గరుండి నేనే కోసిస్తాను. లేదంటే వాళ్ళు చెప్పకుండానైనా కొంతమంది కోసుకుంటారు. చెప్పకుండా కోసుకొని చూడకుండా ఉండే వాళ్ళని అయితే మనం ఏం చెప్పలేం కదా.
సో అయితే ఇదిగో ఫైనల్లో అయితే ఇదిగో చూడండి, ఆకుల మధ్యలో నేను చెప్పాగా ఆకుల మధ్యలో కనిపించవు దొండకాయలు. మీ ఇంట్లో ఎంతమందికి దొండ చెట్టు ఉందో కామెంట్ చేయండి. లేదు మాది సిటీ అంటే సిటీ అని కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి చెట్లు పెంచడం ఇష్టమో. అండ్ అలాగే చూడండి, దొండకాయ చెట్లు ఇదిగో కాయలు ఆకుల మధ్యలో ఉంటాయన్నమాట. అయితే నేనైతే ఒక ఆవిడ వచ్చి మా అబ్బాయికి జ్వరం వచ్చింది, దొండకాయలు ఇవ్వమని అడిగితే ప్రస్తుతం ఒకరోజు అంటే అంతకుముందే వేరే వాళ్ళు వచ్చి కోసుకెళ్ళారనమాట. అందుకని లేదు అని చెప్పేసరికి ఆవిడైతే అసలు దొండకాయ లేదు, ఇంత చెట్టు పెట్టుకొని ఒక్కతే తింటదా పెట్టిద్దా అది ఇది అని చెప్పి చాలా ఓవర్గా మాట్లాడింది. సో ఇంకా నాకు కోపం వచ్చేసింది, ఏమీ అనలేక పెద్ద ఆవిడ కదా సైలెంట్గా వెళ్ళిపోయాను. ఇది మా ఇంటి పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఉండే కాకరకాయ చెట్టు, దీన్ని కూడా కాయలు కోయాలి. సో ఫైనల్గా అయితే మనకు వచ్చిన దొండకాయలు అయితే ఈ నిమ్మకాయలు దొండకాయలు. ఈ కాయలు అయితే నేను నిన్న కోసాను అనమాట, ఒక 1 డే ముందు కోసాను అనమాట. ఫైనల్గా అయితే మనకు ఇన్ని నిమ్మకాయలు ఇన్ని దొండకాయలు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ప్లీజ్.